ఏంటంటే జూరాల ప్రాజెక్టును కాపాడడానికి ఫస్ట్ సేఫ్టీ ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కట్టండి అంటున్నా. అది కట్టాక ఎన్నైనా కట్టుకోండి. ఎక్కడ కట్టమంటారు? ప్రాజెక్ట్ సేఫ్టీ ఏడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూచిస్తే వాడ కట్టండి. నేను సూచించను దానికి, నేను టెక్నీషియన్ కాదు, నేను ఇంజనీర్ని కాదు. ప్రాజెక్టుకు ఎక్కడ కడితే ప్రాజెక్ట్ సేఫ్టీ ఉంటుందో అక్కడే కట్టమంటున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది రేవులపల్లి కాడ కట్టాలని. రేవులపల్లి కాడ కడతారో లేకుంటే ఇంకోతోనో కడతారో ఇరిగేషన్ వాళ్ళని డిసైడ్ చేయమను. దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీని వేసుకోమనండి. లేదంటే రేపు పొద్దున వచ్చేటటువంటి ఏమైనా బ్లేమ్స్ వస్తే, ప్రాజెక్టుకి ఏమైనా ప్రమాదం జరిగితే, ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ఇప్పుడు ఎవరైతే ఈ రోజు నిర్మాణం చేయడానికి సిద్ధమైందో ప్లేస్ మార్చి ఇది ప్రాజెక్టు బ్రిడ్జ్ కాదని చెప్పమనండి. ఇది ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు సేఫ్టీ బ్రిడ్జ్ కాదు అని చెప్పమనాలి. లేదు ఇది ప్రాజెక్టు సేఫ్టీకే కడుతుంది, ఈడనే కడితేనే సేఫ్టీ అని చెప్పమను. అయిపోయింది కదా. ఈ బ్రిడ్జ్ ప్రాజెక్టు సేఫ్టీ కోసం కడుతున్నాము, దీనివల్ల ప్రాజెక్టు సేఫ్టీ ఉంటుంది, దాని తర్వాత ప్రాజెక్టు మీద ట్రాఫిక్ ఉండదని చెప్పమను. ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఎడగడితే ప్రాజెక్టు సేఫ్గా ఉండని ఇంకా నేను అడుగుతున్నా. ఎందుకంటే అనుబంధం ఉంది నాకు ఇక్కడ. ఇది ఎవరిదో జాగిరి కాదు. జూరాల ప్రాజెక్ట్ అనేది ఒక్కరిది కాదు. ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంది కాదు, ఏ ప్రభుత్వం కాదు, ప్రజలది. ఇది ప్రజల సొత్తు. ఆ ప్రాజెక్టు సేఫ్టీ కోసం ఆలోచించండి. బ్రిడ్జ్ ఎడగట్టాలని నా పంతమా నీ పంతాల గురించి కాదు కట్టేది. ఇప్పుడు ప్రాజెక్టు సేఫ్టీ కోసం కట్టమని చెప్తున్నాం.